పెంపొందించుకుంటూ వాటిని కాస్ట్ కటింగ్ చేస్తూ వచ్చి ప్రజెంట్ 4,000కే ఇస్తున్నాం సార్. అంటే 8,000 పెట్టిన మేము 7,000, 8,000 పెట్టిన మేము ఈ రోజున అదే పార్టీ 4,000 రూపీస్కి ఇస్తున్నాం పర్ హెడ్. ఎంజాయ్ 4,000 కి ఇటువంటి మామూలు విషయం కాదు. నిజంగా అది వర్తా కాదనేది ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమైనా విజువల్ ఉంటుందో ఒకసారి చూడండి. సూపర్ అండి. ఇంత అంటే ఇంత ఇది అంటే చూసిన తర్వాత 4,000 అనేది మామూలు అంటే పెద్ద ఇదేమి స్పెండింగ్ ఏం కాదు నిజం కూడా. ఎందుకంటే అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రిఫ్రెష్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి సార్. ప్రతి ఒక్కరికి పడుతున్నారు, మెంటల్ గా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను సార్. నేను చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నేను ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి, మన దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి. మనకు ఒక ఆలోచన ఉంటుంది, మన 10 మంది ఎంప్లాయీస్కి ఒక డిన్నర్కి తీసుకెళ్తాను, లేదా ఒక చిన్న డే అవుట్కి తీసుకెళ్తాను, లేదా ఒక రిసార్ట్కి తీసుకెళ్తాను. వాళ్ళు కాస్త లవ్లీగా ఫీల్ అవుతారు, రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు, మళ్ళీ వచ్చి మంచిగా పనిచేసి మంచి ప్రొడక్టివిటీ వస్తుందని మనం నమ్ముతాం సార్. అండ్ మన వ్యూవర్స్ చూసేవాళ్ళు కూడా, బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని నమ్ముతారు. కానీ నేను నా ప్రశ్న ఏంటంటే, నీ టీంకే నువ్వు నీ టీంకి నువ్వు పార్టీ ఇస్తేనే నీకు అంత రిజల్ట్ వచ్చినప్పుడు నీకు నువ్వు ఎందుకు పార్టీ ఇచ్చుకోవు అనేది నా ప్రశ్న సార్. సో అంటే మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకుని మనం ఎంజాయ్ చేస్తే మనం అంతకంటే ఇంకా ప్రొడ్యూస్ చేయగలం కదా రిజల్ట్. సో మా ఇంటెన్షన్ అంతా ఏంటంటే సార్, ఒక 1 మంత్ అంటే ఫస్ట్ నుంచి 30th వరకు ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని అంటే అన్స్టాపబుల్గా పనిచేసిన ఒక వ్యక్తి ఫస్ట్ వీకెండ్లో, ఆ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకెండ్లో మా పార్టీకి వస్తే ఆ మంత్ పడిన కష్టం అంతా మర్చిపోతాడు. అండ్ నెక్స్ట్ మంత్కి పనిచేయాల్సిన కొత్త ఎనర్జీని పూర్తిగా రీఛార్జ్ అయ్యి వెళ్తారు సార్. సో అలా ఎంజాయ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒత్తిడి తీసి మళ్ళీ కొత్తగా రీఛార్జ్ చేసి పంపిస్తాం. సూపర్ అండి, బాగుంది సార్. ఇప్పుడు ఇంకొక సమస్య అంటే ఈ ఫామ్ హౌస్ రిసార్ట్ పార్టీలకి వెళ్ళినప్పుడు నైట్